నమస్తే. ఈ మధ్య కాలంలో లే ఆఫ్స్ చాలా ఎక్కువైపోయినాయి కదా! దానికోసమే అందరికి హెల్ప్ కావాలని, అందరికీ ఎవరెవరైతే లే ఆఫ్స్ బ బారిన పడ్డారో వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ చాలా కాలం నుంచి చేయాలనుకుంటున్నాను. బట్ టైం కుదరక వేరే పనుల పైన ఫోకస్ చేసి ఈ వీడియో అయితే చేయలేకపోయాను. సో, ఈ ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. ఎవరికో అట్‌లీస్ట్ ఒక్కరికైనా నమ్మకంతో ఈ వీడియో ఏం చెప్తున్నానో అది నమ్మకంతో పాటించినారంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. వాళ్ళకు లాభంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ముందుగా దేవుడి పైన నమ్మకం ఉండాలి. సీ మన మన ఎఫర్ట్సు మనకు చెప్తారు కదా! ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ 3 శక్తి రూపాలనమాట. ఈ 3 శక్తులు మనకు హెల్ప్ చేయగలిగితేనే మనం ఏదైనా సాధించగలం. సో, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ 3 మనకు దేవుడు అనుగ్రహిస్తేనే మనం ఏ పనైనా ఈజీగా చేయగలము. ఎటువంటి కష్టాలు లేకుండా ఈజీగా చేయగలం. సో, ముందుగా ఏ కష్టాలు, ఏ ఆటంకాలు, ఏ విఘ్నాలు ఉండకూడదని విఘ్నేశ్వరుడికి ప్రార్థించుకోవాలి. ఈ శ్లోకం చెప్పినారంటే డైలీ మీరు అట్‌లీస్ట్ 3 టైమ్స్ డైలీ చేసినారంటే ఆహ్, ఈ డైలీ సింపుల్ ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఈ శ్లోకం డైలీ 3 సార్లు చెప్పుకున్నారంటే మీకు మీలో ఉన్న ఆహ్, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిని యాక్టివేట్ చేస్తారన్నమాట. సో, ఇది చేసి ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు సాఫీగా జరిగేట్టుగా విఘ్నేశ్వరుడు చూస్తాడన్నమాట. సో, ముందుగా విఘ్నేశ్వరుడికి చేయాలి. సో, దానికంటే కూడా ముందు మీకు అర్లీ మార్నింగ్ లేచే అలవాటు లేకపోతే ఖచ్చితంగా అర్లీ మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోండి. అర్లీ మార్నింగ్ అంటే 3 గంటలకు, కనీసం 3 గంటలకు. 3 గంటలకు లేచేసి మీ ఇంటికి టెర్రస్ ఉంటే ఊరంతా ప్రశాంతంగా, ఈ ప్రపంచమే ప్రశాంతంగా ఉంటుంది ఆ టైంలో. యాక్చువల్‌గా 3 గంటల నుంచి 5 గంటల లోపలే మీకు యాక్చువల్‌గా ఎనర్జీ లెవెల్ చాలా హైగా ఉంటుంది. ఈ మీరు చూసారంటే ఈ సృష్టిలో ఎనర్జీ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఏమి సాధించాలన్నా, ఏమి కోరుకున్నా ఈ టైంలో మీకు బ్రహ్మముహూర్తానికన్నా ముందు, బ్రహ్మముహూర్తం కూడా మంచిదే. దానికంటే కూడా ముందు మీరే లేచేసినారంటే ఆహ్, ఆ టైంలో ఎనర్జీ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ టైంలో మహర్షులు గాని, ఓకే. సో, చెప్తారు కదా! ఆహ్, దేవతలు గాని, కింపురుషులు గాని వీళ్ళంతా దైవారాధన చేసుకుంటూ ఉంటారన్నమాట ఈ టైంలోనే. సో, 3 గంటలకు మీరు ఖచ్చితంగా లేవాలి. ఖచ్చితంగా లేవాలి. 3 గంటల తర్వాత మీరు ఈ 3 గంటలకు లేచి మీరు టెర్రస్ పైకెళ్ళిపోయి ప్రశాంతంగా ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణం చూడండి. ఎంత ప్రశాంతంగా ఉంటదంటే, అంత నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, చల్లగా ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు. ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. ఎలాంటిది ఉండవు. టెర్రస్ పైన కూర్చొని సృష్టిలో భగవంతుడిని లేదా అమ్మవారిని ఎవరైనా సరే ధ్యానించుకోండి. కళ్ళు మూసైనా సరే, కళ్ళు తెరిచైనా సరే. సృష్టిలో మీకు ఏం కావాలి? ఈ విశ్వంలో మీకు ఏం కావాలి? ఉద్యోగం కావాలి. అదే కోరుకోండి. సో, 3 గంటల నుంచి 5 గంటల లోపల ఈ టైంలోనే మీరు మేనిఫెస్టేషన్ అనేది చేసుకోవాలి. ఉద్యోగం వస్తుంది. వస్తుందనే ఆ దృఢ విశ్వాసం గాని, ఆ నమ్మకం గాని మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. సో, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలంటే వి షుడ్ బి ప్రిపేర్డ్ వెల్ ఇన్ అడ్వాన్స్. అంటే
ఏదైనా చిన్నప్పుడు గూడా అంతే కదా! ఎగ్జామ్స్ ఉంది అంటే మనం ప్రిపేర్ అయితేనే కదా ఎగ్జామ్ రాయగలము కాన్ఫిడెంట్‌గా. ఆ ప్రిపరేషన్ లేకపోతే ఎగ్జామ్ ఎలా రాస్తాం? సో, మనం చేయాల్సిన డ్యూటీ ఏంటి? మనం ప్రిపేర్డ్‌గా ఉండడం అన్నమాట. ప్రిపేర్డ్‌నెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ అప్‌గ్రేడేషను ఆర్ ఆహ్, ఎనీథింగ్ అప్‌స్కిల్ చేసుకోవడము, ఇలా సర్టిఫికేషన్ చేసుకోవడము, ఎడ్యుకేషన్ గాని, ఏదైనా సరే అది చేసుకుంటూ మీరు అప్‌స్కిల్ చేసుకున్నారంటే యూ షుడ్ బి రెడీ. ఓకే. ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ పెట్టినా నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటేనే మీరు సాధించగలరు. దీంతో పాటు మీరు మీకు ఈ సృష్టిలో ఏదైతే మీకు ఇవ్వాల్సి ఈ సృష్టిలో ఏదైతే మీకిస్తుందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట. సో, 3 గంటల నుంచి 5 గంటల లోపల మీరు లేచేసి టెర్రస్ పైకి వెళ్లి ప్రశాంతంగా ఓపెన్ ఏరియా. సో, ఐ వాంటెడ్ టు సే ఓపెన్ ఏరియా ఉండాలన్నమాట. ఓపెన్ ఏరియాలో వేడుకోండి. విశ్వేశ్వరుడు గాని, జగన్మాత గాని, జగన్నాథుడు గాని ఎవరైనా సరే మీరు ఎవరిని ఏ దేవుడి పైన మీకు నమ్మకం ఉంటే ఆ దేవుడి పైన మీరు చేసుకోవచ్చు. ధ్యానం చేసుకోవచ్చు. లేదా ఓపెన్ ఐస్ ఓపెన్ చేసుకొని మీరు కోరుకోవచ్చనమాట. ఓపెన్‌గా ఎవరు చూడరు. ఎవరు చూస్తారు? ఓపెన్‌గా మీ ఇష్టం. మీరేం కావాలో మీరు అడుక్కోండి అంతే. ఇది చేశారంటే డైలీ ఇలా చేశారంటే 1 మంత్‌లో మీకు జాబ్ వస్తుంది. నేను చెప్తున్నాను. వినాయకుడికి ఏకదంత విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఇలా 3 సార్లు రోజు చెప్పుకోండి. ఒకటి అది. రెండోది 21 డేస్ కంటిన్యూయస్‌గా వినాయకుడికి ప్రదక్షిణ చేసేసి ఒక టెంకాయ కొట్టేసేయండి. ఒక టెంకాయ రోజుకొక టెంకాయ అలా 21 డేస్ కొట్టేసేయండి. మీకు ఎక్కడ తిరిగి మీకు 1 మంత్‌లో మీకు జాబ్ రానే వస్తుంది. ఇది రెండో ఆప్షన్. మూడోది ఆంజనేయ స్వామిది ఒక శ్లోకం ఉంది. అది చెప్పుకోండి. ఎంత వీలైతే అంత చెప్పుకోండి. ఎంత సార్లైనా చెప్పుకోవచ్చు. హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వపీడా వినాశిని ఉద్యోగ ప్రాప్త సిద్ధార్థం శివరూప నమోస్తుతే. ఇది చెప్పుకోండి. ఓకే. ఇది గూడా వద్దా? ఇంకోటి బృహస్పతి పైన శ్లోకం ఒకటుంది. బృహస్పతి మనకు విద్య, బుద్ధి మనకి ఏదైనా బృహస్పతి నుంచినే వస్తుందనమాట. గురుబలం ఉండాలంట చెప్తారు కదా! ఇప్పుడు ఉపనయనానికి, పెళ్ళికి గాని గురుబలం ఉండాలంటారు. గురుబలం అంటే ఎవరు? బృహస్పతి. బృహస్పతి బలం ఇస్తేనే మనకు ఏదైనా సాధించగలం. సో, బృహస్పతి పైన ఒక శ్లోకం ఉందన్నమాట. శుచిం అర్గైః బృహస్పతిం అధ్వరేషు నమస్సిత అనామవోజః ఆచకే. అర్ఘ్యం ఇచ్చేసి రోజు మార్నింగ్ సూర్యోదయంలో అర్ఘ్యం ఇస్తూ బృహస్పతికి నమస్కారం పెట్టుకోండి. ఈ శ్లోకం చెప్పి. ఇంకోసారి చెప్తాను. శుచిం అర్ఘైః బృహస్పతిం అధ్వరేషు నమస్యత అనామ ఓజః ఆచకే. ఇది చెప్పుకున్నారంటే చాలు. మీకు ఎక్కడ తిరిగి జాబ్ రానే రావాలి. ఓకే. ఇది గూడా కాదంటారా? నాలుగోది వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటే ఆయనది ఒక శ్లోకం ఉంది. విష్ణు సహస్రనామం. వ్యవసాయ వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః పరార్తిః పరమః స్పష్టః తుష్టః పుష్టః సుభేక్షణః. ఇది చెప్పుకోండి. ఇది గూడా కాలేదా? ఐదో ఆప్షన్. సనాతన ధర్మంలో మనకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అది చేయొచ్చు. అదే సనాతన ధర్మం. సో, ఐదోది అమ్మవారి పైన నమ్మకం ఉందా? రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యతృప్త, రాజపీఠ, రాజనివేశిత, నిజాశ్రితః. ఈ శ్లోకము లలితా సహస్రనామంలో వస్తుంది. ఇది చెప్పుకోండి. అమ్మవారు ఇవ్వందంటూ ఏది ఉండదు. రాజ్యము, రాజభోగము అన్నీ ఇచ్చేస్తది. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే జాబ్స్ పోగొట్టుకొని లే ఆఫ్స్‌లో ఉన్నారో డిప్రెషన్‌లో వెళ్ళొద్దండి దయచేసి. ఈ నా ఓన్ ఎక్స్‌పీరియన్స్‌తో నేను చెప్తున్నానంతా. ఇదంతా నేను పాటించా కాబట్టి మీకు చెప్తున్నాను. సో, ఏది నిరాశకో నిరాశతో ఎళ్ళిపోవద్దండి. నిరాశకు బారిన పడొద్దండి. ఏమున్నా ఈ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఇవ్వాల్సింది భగవంతుడే కాబట్టి, మనది ఏమీ లేదు కాబట్టి, మనము
వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు. వెళ్ళేటప్పుడు ఏం తీసుకుపోము. మధ్యలో ఉన్న లైఫ్‌లో ఏది ఇవ్వాలో వాళ్ళకి తెలుసు భగవంతుడికి. భగవంతుని పైన నమ్మకం పెట్టుకొని ఇది పాటించండి. ఇంకొకటి సూర్యుడికి నమస్కారం. సూర్య నమస్కారం మించిన నమస్కారం ఇంకోటి లేదు. సూర్యుడికి నమస్కారం చేయనే చేయాలి. సూర్యుడికి అర్ఘ్యమిస్తూ ఒక నమస్కారం ఇచ్చినామంటే ఆయన ఇవ్వనంటూ ఏది ఉండదు. అది గూడా ఉంది. ఎటువంటి కష్టాలైనా ఎత్తేస్తాడు. సో, ఇదంతా ఇదంతా చేస్తూ మీరు మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని, మీరు అప్‌స్కిల్ చేసుకొని, కాన్ఫిడెంట్‌గా మీరు ఇప్పుడు ఈ క్షణంలో నేను ఇంటర్వ్యూ అటెండ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీకుంటే 1 మంత్‌లో మీకు జాబ్ గ్యారంటీ. ఓకే. ఇది బాగా ఈ వీడియో అందరికీ ఉపయోగపడాలని ఆశిస్తున్నాను. జై హింద్, జై శ్రీరామ్. ఓం నమః శివాయ. శ్రీమాత్రే